ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 10వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే అడుగడుగునా రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయినా అధికారులు ముందుకు సాగుతున్నారు. టన్నెల్లోకి నీరు వస్తూ ఉండడంతో రెస్క్యూ స్పీడ్ గా సాగటం లేదు. 2 మీటర్ల లోతులో కార్మికులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. జీపీఆర్ఎస్ రాడార్ ద్వారా కార్మికులు ఉన్న ప్రదేశాన్ని కనుక్కున్నారు. 2 మీటర్ల లోతులో ఇద్దరు, మరో 2 చోట్ల 2 చొప్పున కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. సొరంగంలో కట్టరు ప్రాంతం నుంచి ఊట నీరు పెద్ద ఎత్తున వస్తూనే ఉంది. బురద, మట్టి, రాళ్లను లోకో రైలు వ్యాగన్లలో నింపడానికి అక్కడి నుంచి ట్రాక్ వరకు 300 మీటర్ల దూరం వరకు బృందాలు నీటిలో నడుస్తూ వెళ్లాల్సి వస్తోంది. కార్మికులు కూరుకుపోయిన ప్రాంతాల్లో ప్రత్యక్ష కార్యాచరణను సిద్ధం చేశారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లో దాదాపు 18 ఏజెన్సీలు, వాటి పరిధిలోని 54 మంది ఉన్నతాధికారులు, 703 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సింగరేణి నుంచి 200 మంది రెస్క్యూ సిబ్బంది వచ్చారు. ప్రతి షిఫ్ట్నకు 120 మంది చొప్పున 24 గంటలు పూడికతీత చేపట్టారు. చాలా ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. సో అన్ని ఏజెన్సీస్ చాలా కోఆర్డినేషన్స్ తోటి ఎట్లయినా సరే దీన్ని సక్సెస్ చేయాలన్న దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారు. 24 గంటలు దీంట్లో పనిచేస్తున్నారు. రౌండ్ ద క్లాక్ టీమ్స్ వెళ్తున్నాయి. వాళ్ళు ఇచ్చిన టాస్క్లన్నీ పూర్తి చేస్తున్నారు. సో ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. లోపల పరిస్థితులు ఏంటంటే టీబీఎం 1500 టన్నుల టీబీఎం మిషన్ డెబ్రీస్ అక్కడ ఉన్నాయి. దాంతోపాటు మట్టి, బురద ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిలో వెళ్ళటము రావటం ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన పని. అప్పటికి లోపలికి వెళ్తున్నాము ఎన్నో రిస్క్ తీసుకొని. సో సో ఫుల్ స్వింగ్ లో అయితే నడుస్తున్నాయి. చాలా ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. సో ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 10వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో మనం చూస్తూ ఉన్నాము, అలుపెరగకుండా 18 ఏజెన్సీలు దీనికి సంబంధించి వర్క్ చేస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. లోపల 2 మీటర్ల దిగువన కొంతమంది కార్మికులు ఉండినట్టుగా కూడా ఐడెంటిఫై చేశామని చెప్పారు. సో వారిని బయటికి తీసుకురావడానికి రోబో టెక్నాలజీని కూడా ఉపయోగించమని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఆ దిశగా కూడా అధికారులు వర్క్ ఆన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, సంధ్య, ఎస్ఎల్బీసీ టన్నల్లో 10వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఏదైతే 22వ తేదీ శనివారం 8 మంది కార్మికులు టన్నల్లో చిక్కుకోవడంతో వారిని రెస్క్యూ నుండి తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దాదాపు 15 టీములకు పైనే ఇప్పటికే అక్కడికి చేరుకొని 10 రోజుల నుండి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ కార్మికుల జాడ లభ్యం కాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. టన్నల్లో ఉన్నటువంటి పరిస్థితులను, అదేవిధంగా రెస్క్యూ నిర్వహిస్తున్నటువంటి టీములతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా మొత్తం అక్కడ జరుగుతున్న పరిణామాలు పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కార్మికుల జాడ లభ్యం కాకపోవడంతో రెస్క్యూ టీం గాని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఆ టన్నల్లో నీరు ఉబుకుడు ఉండడం, అదేవిధంగా బురద ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కి తీవ్ర ఆటంకం కలుగుతుందనేది రెస్క్యూ టీములు చెబుతూ ఉన్నాయి. ప్రధానంగా ఆ రెస్క్యూ టీములు ఏదైతే 11కు పైన టీములు ఉన్నాయో ఆ టీములన్నీ కార్మికుల్ని తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 10 రోజుల నుండి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కార్మికులు జాడ లభ్యం కాకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ గానీ తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 14 కిలోమీటర్ టన్నల్లో చిక్కుకున్నటువంటి కార్మికుల్ని రక్షించడానికి తీవ్ర ప్రయత్నాలు కొనసాగించారు. అయినప్పటికీ కార్మికుల జాడ లభ్యం కాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న సందర్భం కనిపిస్తుంది. దాదాపు రెస్క్యూ టీములు ఏవైతే ఉన్నాయో ఆ టీములన్నీ గంటకి టీములు మారుతూ ఉన్నాయి. ఏదైతే రెస్క్యూ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే అత్యాధునిక పరికరాలతో వారిని గుర్తించడం జరిగింది. గుర్తించినప్పటికీ వారిని తీసుకురావడానికి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాము, ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. దాదాపు 25,000 నుండి 30,000 లీటర్లు నీరు ఉబుకడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, దాదాపు 2 మీటర్లకు పైన
లోతుగా కార్మికులు ఉన్నట్లు అనుమానిత ప్రదేశాలని గుర్తించడం జరిగింది. ఒక చోట నలుగురు, మరో చోట ఇద్దరు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే డ్రిల్ చేసేటువంటి మిషన్ ఉందో ఆ మిషన్ కూడా కట్ చేసేందుకు రెస్క్యూ టీం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి బురదని, నీటిని మళ్లించేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దాదాపు 10-15 అడుగుల మేర నీరు ఉబుకుండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర ఆటంకం కలుగుతూ ఉందనేది చెబుతూ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఒక కీలకమైన విషయం చెప్పడం జరిగింది. ఈ ఏదైతే కార్మికుల్ని తీసుకురావడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అయితే అత్యాధునిక పరికరాలని తీసుకువెళ్లి ఖచ్చితంగా కార్మికులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలా. ఏదైతే రెస్క్యూ టీంలు లోపలికి వెళ్తాయో ఖచ్చితంగా డాక్యుమెంట్ తయారు చేసుకోవాలా. ఇంకో టీం వస్తే ఆ టీంకి ఆ డాక్యుమెంట్ ని ఇచ్చే విధంగా ఉండాలా. ఎవరు ఆ టన్నల్లోకి వెళ్ళినా ఇబ్బందులు కలుక్కోకుండా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించేందుకు ఒక డాక్యుమెంట్ అయితే ఉండాలనేది ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత 10 రోజుల నుండి మంత్రులు అక్కడే ఉండి ప్రతి గంటకి సమీక్షించడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేయడం జరిగింది. నిన్నటి రోజున సాయంత్రం ఆ టన్నల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా పరిశీలన చేయడం జరిగింది. రెస్క్యూ చేస్తున్నటువంటి కార్మికులతో కానీ కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. అనంతరం ఉన్నత స్థాయి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారో ఆ టీములకు సంబంధించిన టీం లీడర్లతో కానీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. 10 రోజుల పాటు జరుగుతున్నటువంటి పనులు పూర్తిగా కార్మికులు మాత్రం తీసుకొచ్చేందుకు ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగాల. అదేవిధంగా ఏదైతే అత్యాధునిక టెక్నాలజీ కావాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొని మరింత రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే 10వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎప్పుడెప్పుడు కార్మికులు బయటకు వస్తారనే మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొన్న సందర్భం ఎస్ఎల్బీసీ టన్నల్లో కనిపిస్తూ ఉంది. సంధ్య. రైట్ ప్రసాద్.